శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు శుక్రుడు. గురువు కుజుడు వక్రిచున్నారు. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అమృత పాశుపత హోమాన్ని జరిపించి శాంతి మహోత్సవ కళ్యాణాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ములుగు ప్రేక్షకులకు ముఖ్య గమనిక. ములుగు సిద్ధాంతి గారి శిష్యులమని మోసం చేస్తున్న వారు ఉన్నారు, జాగ్రత్త వహించండి. నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీస్ లో మాత్రమే నేను ఉంటాను. మాకు ఇతరితర బ్రాంచులు ఏమీ లేవు. ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు 9849453449 9440927795 subhatidhi.com swatiherbals.com ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ముందడుగులో ఉంచగలుగుతారు. కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు మీకు సంతోషకరంగాను మానసిక ఆనందానికి కారణమవుతుంది. అనుకున్న విధి విధానంగా ఒక నూతన స్వగృహాన్ని కొనుగోలు చేయగలుగుతారు. దానికి సంబంధించినటువంటి బ్యాంకు రుణాలు, ఇతరితర వ్యవహారాలు పురోగతిలో ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న వాళ్ళు వచ్చి అండగా నిలబడడం అధికమైనటువంటి ఆనందానికి కారణమయ్యే అవకాశంగా గోచరిస్తున్నది. కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాల కోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు. 10 మందిని కలవటము, రకరకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సులు, రికమెండేషన్లు చేయించడం, తద్వారా మంచి పరిణామాలు, పరిస్థితులు ఏర్పడతాయి. ఒకే సమయానికి 2-3 ప్రాజెక్టులు చేతికొచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విదేశాలలో ఉన్న వారికి వాహన రీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చు. కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ రీత్యా మార్పుల కోసం చేసే ప్రయత్నాలు, కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. వృత్తిరీత్యా లేదా కుటుంబపరమైనటువంటి కొన్ని అంశాల రీత్యా ఊరు మారాలి, ప్రదేశం మారాలి అని మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బందికరమైన వాతావరణం స్వల్పంగా ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మీరు నోరు జారకుండా, కఠినంగా కటువుగా ప్రవర్తించకుండా ఏదైనా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయండి. పిల్లలకి మీకున్నటువంటి అభద్రతా భావం కావచ్చు, లేదా మీకున్నటువంటి ఆలోచనలు కావచ్చు, రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే అన్ని విధాల శ్రేయస్కరం. ఏదో 2-3 సంవత్సరాల పిల్లవాడు, మనం అరుస్తున్నాము, మనం వివరంగా చెప్తే మాత్రం ఏమర్థమవుతుంది అని మాత్రం మీరు తక్కువగా అంచనా వేయద్దు. 2-3 సంవత్సరాల పిల్లలకి చాలా చక్కగా అర్థమవుతుంది. వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోవటం అది మన అసమర్థత. మనకంత తెలివి లేదన్న విషయం మనం ఒప్పుకోలేక వితండవాదం పెరుగుతోంది ఇక్కడ. అంత మాత్రమే పిల్లలకి వివరంగా చెప్పండి. తద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకవేళ రేపొద్దున మనం పొరపాటు పడి నాన్న నువ్వు చెయ్యొచ్చులే అని మనం చెప్పినా, నాన్న మనం చేయకూడదన్నారు మీరు అని వాళ్ళు గుర్తు పెట్టుకొని మనకు గుర్తు చేస్తారు. ఈ విషయాలలో మాత్రం కాస్తంత శ్రద్ధ అవసరం. కుటుంబపరమైనటువంటి చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తలు అనేవి అవసరం. ఈ మేషరాశి వారు, అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూల దిశలో ఉంటాయి.
కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు అనుకూల దిశలో ఉంటాయి. రాబోయే రోజుల్లో సీజన్ రాబోతోంది. మనం వ్యాపారాన్ని ఒక గట్టెక్కించుకోవాలి. ఏదేమైనా సరే ఈసారి వ్యాపారం 4 ఇంతలు పెరగాలి. తద్వారా వచ్చే ఆదాయంతోనే రుణాలని సెటిల్మెంట్స్ చేసుకొని ₹1 చేతిలో దాచుకోగలుగుతాము అన్న రకరకాల ఆలోచనలు, స్ట్రాటజీస్ పట్ల అవగాహన పెంచుకునే విధంగా మీ ఆలోచన తీరు విధానం ఉంటుంది. దీనికి తగినటువంటి ఎక్స్పర్ట్స్ ని సంప్రదించడము, దాంట్లో కావాల్సినటువంటి అవగాహన పెంచుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలలో ఉన్న వారికి ప్రత్యేకించి ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, ఫ్లవర్ డెకరేషన్ వారికి, ఎలక్ట్రానిక్ బిజినెస్లలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టే ఎఫర్ట్ కి 10 ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. ఈ విధంగా మీరు ఆలోచించి మనకెంత ఆదాయం కావాలో ఆ నిమిత్తం మీరు శ్రమిస్తే అంత మాత్రం చాలు, మీకు రావాల్సినటువంటి మంచి ఫలితాలు, మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కీలకమైన సందర్భాలలో అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడటం, ఏవో కొన్ని అంశాలలో లోటు జరిగిందని చికాకు పెట్టేవాళ్ళు, కావాలని గొడవకి వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం. ఆ నిమిషానికి ఆ సమసిపోతుంది, మీ కార్యక్రమం గట్టెక్కుతుంది. కానీ ఈ యొక్క వివాదం మాత్రం అలానే కొనసాగే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు ఉత్తరుత్తర ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. కాబట్టి కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కోపం, ఆవేశం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్తంత సమన్వయంతో, ఓపికతో మాట్లాడగలిగితే అన్ని విధాల మంచిది, శ్రేయస్కరం. రాబోయే రోజుల్లో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. మీరు క్రితం చేసినటువంటి ప్రయత్నాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి భూ వివాదాలు, ఇతరితర ప్రాపర్టీస్ కు సంబంధించినటువంటి అంశాలలో కోర్టులో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, పంచాయతీ పెద్దల దగ్గర ఉన్న సమస్యలు కావచ్చు, లేదా ఇంట్లోనే పెద్దవాళ్ల దగ్గర ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కాస్తంత సెటిల్మెంట్ కి, పరిష్కారానికి నోచుకునే అవకాశం గోచరిస్తున్నది. ఎంతగానో వృత్తిరీత్యా శ్రమించినప్పటికీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అనకపోరు. ఈ విషయాన్ని కాస్తంత నెమ్మదిగా ఆలోచించి మాత్రమే ప్రతిస్పందించండి. మనం బాగున్నాము, మనం బాగా కష్టపడుతున్నాము, మనం ఎంతగానో శ్రమిస్తున్నాము, నువ్వు బాగున్నావు, అన్ని విధాలా మంచిగా చేస్తున్నావు అని ఎవరు అంత తొందరపడి అనకపోవచ్చు. ఏదో మనం చెయ్యండి, అశ్రద్ధ వహించింది, ఏదో 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంది, ఇవి మాత్రమే అవతల వాళ్ళు గ్రహించటము, గుర్తించడము, మాటలు అనటం అనేది జరుగుతుంది. ఇది సొసైటీ తీరు విధానం, అంత మాత్రమే. దీనికి మనం ఏదో తీవ్రంగా ప్రతిస్పందించి చెలించిపోయి బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఆకస్మిక ప్రమోషను, ఇంక్రిమెంట్లను, మంచి గుర్తింపుని సంపాదించుకోగలుగుతారు. పెద్దవాళ్ల ద్వారా వచ్చే ఏవైతే అనుకూలమైన మార్పులు ఉంటాయో వాటన్నిటినీ మీరు అందుకోవడానికి మంచి సదవకాశాలు ఏర్పడతాయి. చిన్నపొన్న ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు కలిసొస్తాయి. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రతిరోజు పూజ చేసుకోవాలన్న ఆలోచనలు ఈ రకమైనటువంటి స్పిరిచువల్ ప్రోగ్రెషన్ కి కారణమవుతుంది. అవకాశం ఉన్న ఎవరైనా కూడా ఈ రకమైనటువంటి మార్పుని ఆహ్వానించండి. ఆ స్పిరిచువల్ గ్రోత్ కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, మంచి మార్పులకి కారణమవుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలలో మాత్రం చాలా శ్రద్ధ వహిస్తారు. కుటుంబ పరువు, కుటుంబ ఐకమత్యతతో ఉండాలి అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని కారణాల నిమిత్తం వాళ్ళని వేరుగా ఉండటానికి మీరు అనుమతించకపోవచ్చు. కలిసి ఉందాము, కష్టమో నష్టమో
మేము అడ్జస్ట్ అవటానికి సిద్ధంగా ఉన్నాము అన్న నేపథ్యంలో మీ మాటలు, మీ ఆలోచనలు ఉంటాయి. పిల్లల విషయంలో మాత్రం తొందరపడి ఒత్తిడికి గురవ్వద్దు. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని అంశాలలో విచిత్రమైనటువంటి స్వభావాన్ని మీరు కనబరిచే అవకాశం ఉంటుంది. మనకి తెలీదు, మనం నేర్చుకుందాము, ఇందులో ఏదైనా కోర్సు చేద్దాము, చదువుకుంటే బాగుంటుంది, ఉపయోగపడుతుందో లేదో తర్వాత మనం నేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభిద్దాము అన్న ఒక మంచి స్ఫూర్తిని, ఆలోచనలని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఏమన్నా కూడా ఈ విషయాలలో మీరు ముందడుగు వేయండి. ఇప్పుడు అవసరమా, అవసరం లేదు కదా, నీకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడదు కదా. నలుగురు నాలుగు రకాలైనటువంటి సలహాలు చెప్తారు. కానీ అందులో మనకి మంచిది ఏదనిపిస్తుందో, మన వ్యక్తిగత డెవలప్మెంట్ కి ఏది ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే మీరు ఎంపిక చేసుకోండి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ రాశిలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఆలోచనలు రావటం, ఆ నిమిత్తం ప్రయత్నాలు చేయటం అనేది సర్వసాధారణంగా వచ్చే ఒక ఫలితం. దాన్ని మాత్రం నిరాకరించవద్దు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు, శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొత్త ప్రాజెక్ట్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. సోషల్ సర్కిల్ ని పెంచుకోవాలని, కొన్ని నూతన కార్యక్రమాల పట్ల, విందు వినోదాల పట్ల ఎక్కువగా టైం కేటాయించటం, అక్కడికి వెళ్లి 10 మందితో స్నేహాలను పెంచుకునే విధంగా మీ ఆలోచనలు, మీ యొక్క ప్రవర్తన మారే విధంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకి పరపతి ఉండాలి, పలుకుబడి ఉండాలి, 10 మంది ఖచ్చితంగా తెలిసి ఉండాలి, అప్పుడే మనకి పనులు జరుగుతాయి. ఈ విధమైన ఆలోచనలు మీరు కలిగి ఉంటారు. చిన్న పొన్న ప్రయాణాలు, వృత్తి నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన పెట్టుబడులతో వ్యాపారాన్ని అభివృద్ధి దిశలో ఉంచాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. రాబోయే రోజుల్లో సీజన్ మొదలవుతుంది. దానికి తగినటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు, ఏర్పాట్లను మనం ముందే చేసుకున్నాము. వచ్చే ఆదాయం ఏదో మనకు ముందుగా అందుతుంది కదా. కాంపిటీటర్స్ కూడా మొదలుపెట్టే లోపల మనం వేగంగా కొన్ని ప్రయత్నాలు చేద్దామన్న ఆలోచనలు ముడిపడతాయి. అనుకున్న సమయానికన్నా ముందే రా మెటీరియల్ ని అందుకునే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో కొన్ని నూతన ఆలోచనలను ప్రవేశపెడతారు. బయట జరుగుతున్నటువంటి కొన్ని విషయ వ్యవహారాలతో మీరు కాస్తంత అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సంతానానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది మాత్రం మంచి నిర్ణయమే. ఈ మిథున రాశి వారు, అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ఈ వారం స్త్రీలకు కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు, కాస్తంత కుటుంబంతో గడపాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులతో తాత్కాలికంగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాస్తంత మాట్లాడే విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. మధ్యవర్తుల మాటలు నమ్మవద్దు. అసత్య ప్రచారాలు, పుకార్లు వినపడే అవకాశం గోచరిస్తున్నది. వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి.
ఇంట్లో లేదా వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి, నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కార్యానుకూలత పెరుగుతుంది. కొత్త పరిచయాల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో రోజులుగా సాగుతున్నటువంటి విషయాలు కావచ్చు, కాస్తంత పురోగతి దిశలో ఉంటాయి. దైవానుగ్రహంతో ఆ కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఈ సాగుతున్నటువంటి వ్యవహారాలలో కూడా మంచి పురోగతి, సెటిల్మెంట్ కి నోచుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. భూ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలు అనుకూల దిశలో ఉంటాయి. మంచి ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు, దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలను మొదలు పెట్టగలుగుతారు. వ్యాపార రీత్యా పెట్టుబడులు పెట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కొంతమంది స్నేహితుల ద్వారా ధనాన్ని ఆశించి ఆ రూపంలో పెట్టుబడులను తీసుకొచ్చుకునే పరిస్థితులే ఎక్కువగా ఏర్పడే విధంగా ఉన్నది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల్ని విదేశాలకు పంపించి చదివించాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, రుణాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి, నరదిష్టి తొలగిపోతుంది. ఈ వారం స్త్రీలకు, కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలను, ప్రజాదరణ కలిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలను, కొన్ని విశేషాలను మీరు తెలియపరచగలుగుతారు. దీనికి తగినటువంటి ఆస్కారము మీకు లభిస్తుంది. స్పోర్ట్స్ లో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వచ్చే విధంగా మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. టోర్నమెంట్స్ కు వెళ్లాలన్న ఆలోచనలు, దానికి తగినటువంటి ఏర్పాట్లు, ఇంట్లో వాళ్ళ అంగీకారం కూడా మీకు లభిస్తుంది. మానసికంగాను శారీరకంగాను ధైర్యంగా ఉండండి. ఏది జరిగితే జరిగింది. ఓడిపోవటం ఎప్పుడు మన గమ్యం కాదు. గెలుపు కోసమే మనం ప్రయత్నం చేస్తాము. కొన్ని సందర్భాలలో కొన్ని చేయి దాటచ్చు, అంత మాత్రమే. ఒకటేదో ఓడిపోయామని ప్రతిదీ ఓడిపోతామని మాత్రం ఖచ్చితంగా అనుకోవద్దు. ఓడిపోయినా కూడా కొన్ని తెలుసుకొని గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించండి. గెలిచిన వాడికి జీవితం ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు, కానీ 2-3 సార్లు ఓడిపోయిన వాడికి మాత్రం జీవితం ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి అన్న క్లియర్ ఐడియాస్ అనేవి ఏర్పడతాయి. ప్రోగ్రెషన్ మీద ఆలోచించండి, మీ సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఆలోచించండి. మంచి ఫలితాలు ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న వారికి ఊరు మారాలన్న ఆలోచనలు, ఉద్యోగం మారాలన్న ఆలోచనలు తరచుగా ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ఇతరితర ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో మంచి మార్పులని, శుభవార్తలను వినగలుగుతారు. వ్యాపార రీత్యా ప్రజాదరణ కలిగి ఉంటారు. కొన్ని నూతన కార్యక్రమాలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి మీ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహాలు, ఇంట్లో పెద్దవాళ్ల సలహాలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ కార్యక్రమాలనేవి మీరు ప్రారంభించండి. అక్కర్లేనటువంటి ఆలోచనలతో, విడివిడి జ్ఞానంతో మాత్రం ముందడుగు వేయొద్దు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఇరుక్కునే అవకాశం గోచరిస్తున్నది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ కార్యక్రమాలు, దైవ చింతన మరింత పెరిగే అవకాశం ఉంది. స్పిరిచువల్ గ్రోత్ కు సంబంధించినటువంటి అంశాలు, ఇది అనుకూలమైన కాలం. ఎవరైనా కొత్తగా ప్రయత్నం చేయాలి, ఇందులో మనం ఒక పెద్ద స్థాయికి చేరుకోవాలి, కాస్తంత మనకి మనశ్శాంతి కావాలి
అని మనసారా కోరుకునే వాళ్ళు రాబోయే మంచి రోజుల్లో ఎవరైనా దగ్గరలో ఉన్న పంతులు గారి ద్వారా కొన్ని సలహాలు సూచనలు మేరకు కొన్ని కార్యక్రమాలను ప్రారంభించండి. నిత్య దీపారాధన, నిత్య స్తోత్ర పారాయణ, ఈ రకమైనటువంటి మార్పుల్ని మీరు తీసుకురాగలిగితే అనుకూలమైనటువంటి ప్రభావం మీ మీద, మీ కుటుంబం మీద ఖచ్చితంగా ఉంటుంది. వృత్తిరీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలలో టీమ్మేట్స్, కొలీగ్స్ తో అంతగా సహకారం ఉండకపోవచ్చు. ఏం చేసినా మీరే చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సింహరాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. స్త్రీలకు ఈ వారం వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. క్రితం పెట్టినటువంటి పెట్టుబడులను అందుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెట్టడం, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కు సంబంధించినటువంటి అంశాలు అనుకూల దిశలో ఉంటాయి. జ్యువెలరీ వ్యాపారస్తులకి, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకి, ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్న వారికి, పూల వ్యాపారస్తులకి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతి నిండా ఆర్డర్లతో, కాస్తంత పనులతోనే మీ కాలం గడిచే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా ప్రోగ్రెషన్ కనిపించక, అంటే పరిస్థితులు మీరు అనుకున్న దానికన్నా కూడా కాస్తంత వేరుగా ఉండటం, ఆ స్థాయికి చేరుకోకపోవటం కాస్తంత నిరాశకి, కోపానికి కారణమవుతుంది. ఈ విషయాలలో తగు జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా అవసరం. మీ ఎక్స్పెక్టేషన్స్ అవతల వాళ్ళు రీచ్ కాలేకపోవటం, లేదా కొన్ని సందర్భాలలో మనమే ఏర్పాట్లు చేస్తున్నాము, సభ సమావేశ ఏర్పాట్లు అనుకుందాం ఉదాహరణకి, ఏవో కొన్ని లోటుపాట్లు అనేవి ఏర్పడుతుంటాయి. అవి సహజంగా జరిగేవే. వాటికి అతిగా ప్రతిస్పందించి కోపంలో ఎవరినైనా ఏదైనా అంటే మాత్రం అది తీవ్రమైనటువంటి మార్పులకి, మీకున్నటువంటి సోషల్ సర్కిల్ డిస్టర్బ్ అవటానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఏ విషయమైనా కూడా, ఏ వ్యవహారమైనా కూడా కొంతకాలం చూసి చూడనట్టుగా నెమ్మదిగా వ్యవహరించండి. మీకు చేతనైతే నేరుగా మీరే వెళ్ళి ఆ పొరపాట్లని సరిదిద్దండి. అంత మాత్రమే. ఎవరినో ఏదో చేయలేదని ఆ మాట ఈ మాట మాత్రం అనవద్దు. ఆ ప్రయత్నాలు, ఆ ఆలోచనల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరం. ఆహార నియమాలలో మార్పులు ఏర్పడతాయి. కొన్ని విషయాల గురించి కొంతకాలం నిద్ర మానుకొని మరి ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సమస్యలకు సంబంధించి మీ చేతిలో పరిష్కారాలు లేవన్న విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాటలు, ఇతరితర ప్రయత్నాలు, మధ్యవర్తుల ద్వారా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగా జరిగినప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావటము, పనులు పూర్తి కావడానికి మరింత వ్యవధి పట్టే విధంగా మార్పులకి కారణం అవుతుంది. ఆరోగ్య రీత్యా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వచ్చే మార్పులకి తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశము ఈ కాస్త వచ్చింది. ఎక్కువ రోజులు సాగే విధంగా మార్పులు ఏర్పడుతుంటాయి. ఈ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ కన్యా రాశి వారు రాబోయే రోజుల్లో మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఆలోచనలు, నూతన ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు ముడిపడతాయి. కొన్ని కొత్త మాధ్యమాల ద్వారా ధనాన్ని అందుకోగలుగుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు, పూల వ్యాపారాలు, కూరగాయల వ్యాపారస్తులకి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతి నిండా ప్రాజెక్టులతో
ఉండగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల తగు జాగ్రత్తలు అవసరం. మన అలవాట్లు, మనకున్నటువంటి కొన్ని పద్ధతులు అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు, అవి వాళ్ళకి అంతగా మంచిగా అనిపించకపోవచ్చు. ఈ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్, ఈ రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం కాస్తంత జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయత్నాలు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలను అందుకోగలుగుతారు. మంచి మార్పులు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా, పెట్టుబడి రీత్యా కొన్ని అంశాలలో వెనుకడుగు వేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో వ్యాపారాన్ని మరింతగా పెంచుకుందాము, ఆకర్షణీయంగా కొన్ని ఉత్పత్తుల్ని కూడా పెంచుదాము అని మీరు కొన్ని ప్రయత్నాలు చేయటం, కొన్ని అనుకోని సంఘటనల కారణంగా, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి సరుకు రాకపోవడము, సమయానికి మనం చేసుకోవాలనుకున్నటువంటి వ్యాపారం చేసుకోలేక నిరాశకు గురయ్యే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వీలైనంత జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకోగలిగితే ఈ రకమైన సమస్యల నుండి గట్టెక్కగలుగుతారు. తులారాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ అవకాశాలు, విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశాలు వెళ్లి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలన్న ఆలోచనలు మరింత బలంగా మారే అవకాశం గోచరిస్తున్నది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు అవసరం. అశ్రద్ధ, నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి. స్పిరిచువల్ గ్రోత్ కు సంబంధించి దైవ కార్యక్రమాలు, ప్రతిరోజు పూజ చేసుకోవాలన్న ఆలోచనలు, ఇతర ఇందులో డెవలప్మెంట్స్ కు సంబంధించిన ఆలోచనలు కలిసొస్తాయి, ముడిపడతాయి. దగ్గరలో ఉన్న గురువుల్ని ఆశ్రయించి వాళ్ళిచ్చే సలహాలు సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలను మీరు ప్రారంభించగలిగితే అన్ని విధాల మంచి పరిణామాలు, పరిస్థితులు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూల దిశలో ఉంటాయి. మీరు అనుకున్నంత హడావిడి, ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండకపోవచ్చు. ఏదో తుఫాను వెలిసినట్టుగా అంతా ప్రశాంతంగా, నెమ్మదిగానే జరిగిపోతాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో శివుడి వద్ద దీపారాధన చెయ్యండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సహోదర సహోదరి వర్గంతో చిన్న చిన్న మాట పట్టింపులు, భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సమయం తీసుకొని మాత్రమే ప్రతిస్పందించండి. అక్కర్లేనటువంటి గొడవలకి మీరు నాంది పలకవద్దు. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పురోగతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కాస్తంత విషయాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలా మనకు కూడా ఉపయోగపడుతుంది, ఈ రకమైనటువంటి అంశాల పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నాలు, మీరు ప్రత్యేకంగా ఆకర్షితులయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ రకమైనటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకోండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు, ఆర్డర్లతో ఆనందంగా ఉండగలుగుతారు. జ్యువెలరీ వ్యాపారస్తులకి, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకి, ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్న వారికి, టైలరింగ్ లో ఉన్న వారికి, క్యాటరింగ్ లో ఉన్న వారికి, ఎలక్ట్రానిక్ వ్యాపారాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు పెడుతున్నటువంటి శ్రమకి
మంచి ఫలితాలను, ప్రజాదరణని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. తీసుకునే నిర్ణయాలలో మాత్రం తొందరపడి మాత్రం తీసుకోవద్దు. ఎవరికైనా ఏదైనా ఉదారంగా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు, ఏదో కార్యక్రమం ఉంది, ఆర్థిక సహాయం చేద్దాం అనుకున్నారు, మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది మీరు చేతిలో పట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టి నమస్కారం పెట్టండి, అంత మాత్రమే. కార్యక్రమం ఇంకొన్ని రోజుల్లో ఉంది కదా, నేను చూస్తానులే అని మాత్రం అభయహస్తం ఇవ్వద్దు. ప్రస్తుతానికి ఒకవేళ మీ చేతిలో ఏమీ లేకపోతే నేను ఆలోచించి చెప్తా అని మాత్రమే నెమ్మదిగా ఊరుకోండి. అక్కర్లేని వాగ్దానాలకు మాత్రం వెళ్ళవద్దు. ఈ వృశ్చిక రాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి, నరదిష్టి తొలగిపోతుంది. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని తీవ్రంగా వేధిస్తున్నటువంటి సమస్యలు, ఇతర విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. కోర్టులో ఉన్నటువంటి కొన్ని విషయాలలో పురోగతిని అందుకోగలుగుతారు. కొంతమంది మీకు ప్రత్యేకంగా సహాయ సహకారాలను అందించటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాలు సోకే అవకాశం ఉంటుంది. అవి సుదీర్ఘ కాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తున్నది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. వెనువెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవటం, వైద్యులను సంప్రదించడం, ఈ రకమైనటువంటి నిర్ణయాలు మీకు శ్రేయస్కరంగా ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. శివాలయంలో ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఊహించని కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలలో పాత ప్రయత్నాలు, అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి అంశాలలో ఉన్నవి పునఃప్రారంభించగలుగుతారు. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నవారికి కాస్తంత పెద్దల చొరవ, సహాయము, సలహాలతో కొన్ని మార్పులు అనేవి ఏర్పడతాయి. మంచికి దారి తీసే అవకాశం గోచరిస్తున్నది. నూతన పెట్టుబడులకు సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఊహించని ఖర్చుల ద్వారా పెట్టుబడికి వెళ్లాల్సినటువంటి ధనం ఖర్చయిపోయే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి, నిర్లక్ష్యం చెయ్యొద్దు. పనులలో అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో నిద్రభంగం వాటిల్లే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఈ ధనస్సు రాశి వారు అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి, నరదిష్టి తొలగిపోతుంది. ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు సానుకూల పడతాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు నూతన కార్యక్రమాలను, నూతన ప్రయత్నాలను ప్రారంభించగలుగుతారు. రాబోయే రోజుల్లో కొన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఈ రోజు నుంచే ఆలోచనలు, మీటింగ్స్, ఇతరితర ప్రణాళికలను దిద్దుకునే విధంగా ఆలోచనలు ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ కి నోచుకుంటాయి. విదేశాలలో ఉన్న వారికి స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగం మారే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అక్కడ కొత్తగా స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురుచరిత్ర పారాయణ చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపార రీత్యా
మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య నిమిత్తం కాస్తంత సతమతం అవ్వటం, ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. నూతన కార్యక్రమాలలో అపశృతులు చోటు చేసుకోకుండా, ఇతరితర సాంకేతిక పరమైనటువంటి అంశాలలో అపశృతులు చోటు చేసుకోకుండా, తప్పులు దొర్లకుండా తగు జాగ్రత్తలను తీసుకోగలుగుతారు. అనుకున్న సమయానికి అనుకున్న కార్యక్రమాలని నిలబెట్టడానికి కాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విజయాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణంగా, కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురుపడే విధంగా పరిస్థితులు ఉన్నాయి. పెద్దల సలహాల మేరకు, సూచనల మేరకు తగు నిర్ణయాలను తీసుకోగలిగితే, ఎక్కువ ఆలస్యం చేయకుండా తగిన సమయానికి మంచి నిర్ణయాలను తీసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. యథాతథంగా అనుకున్న శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ మకర రాశి వారు రాబోయే రోజుల్లో ఏలినాటి శని పూర్తి కావస్తోంది కాబట్టి వాహన ప్రయాణాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. కాస్తంత ఎక్కువగా అలసిపోయినట్టుగా, ఏదో చికాకు కలిగించేటువంటి అంశాలు మాట్లాడుతూ లేదా ఆ విషయాల గురించి ఆలోచిస్తూ సెల్ఫ్ డ్రైవింగ్ జోలికి మాత్రం వెళ్ళవద్దు. అక్కర్లేనటువంటి ప్రమాదాలలో మీరు ఇరుక్కోవద్దు. ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టద్దు. కొంతకాలం ఆగగలిగితే లేదా కాస్తంత ఈ విషయాలని పక్కకి జరిపి ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు భైరవ స్తోత్రం పఠించండి. వ్యాపార అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. దైవికం పొడితో నిత్యం ధూపం వేయండి. నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి. ఎప్పుడో దాచిన ధనం కూడా ఇప్పుడు మీ చేతికి రావటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు, శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో మనకు కొన్ని విషయాల పట్ల అవగాహన లేదు. ఈ కొత్త పరిచయాల ద్వారా ఆయా విషయాలలో మనం అవగాహన పెంచుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఊహించినటువంటి విధంగా ఒక స్నేహితుడో స్నేహితురాలి ద్వారా విశేషమైనటువంటి శుభవార్తని వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. కుటుంబ పరమైనటువంటి ఖర్చులు మరింతగా పెరుగుతాయి. కొన్ని సందర్భాలలో తప్పు ఎక్కడ దొర్లుతోందో అర్థం కాని విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. అనుకున్న బడ్జెట్ కి కుటుంబాన్ని నడపలేకపోతున్నాము, మరింత ఆదాయం కోసం ఇంకెంత మనం శ్రమించాలి అన్న ఆలోచనలు, నిస్సత్తువ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. మరికొన్ని రోజుల్లో ఈ యొక్క ఖర్చుల నిమిత్తం మంచి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ధనాన్ని సంపాదించుకునే విధంగా కొన్ని మార్గాల ద్వారా మీరు ధనాన్ని అందుకోగలుగుతారు. అన్ని విధాల బాగుంటుంది. అనవసరమైనటువంటి డిప్రెషన్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కార్యానుకూలత పెరుగుతుంది. పదవుల కోసం ప్రయత్నాలు చేసే వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసే వారికి, పొలిటికల్ గా ఉన్న వారికి, ఒక పదవి కోసం చేసే ప్రయత్నాలకి, మనం ఉన్న స్థానం నుంచి మరొక మెట్టు ఎక్కడానికి చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం
ముమ్మాటికి ఉంటుంది. ఆ మధ్యవర్తులు కూడా మీకు అనుకూలంగానే ఉంటారు. ఏదో పైపైన మీరంటే ఇష్టం లేనట్టు, మీరంటే నచ్చనట్టు ఇతరితర పోకడలు ఉన్నప్పటికీ అంతిమంగా మాత్రం వాళ్ళ అండదండలు మీకు అందుతాయి. ఆఖరి నిమిషంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా చేస్తున్నటువంటి పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. టీమ్మేట్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ అండదండలు మీకు తెలియజేయడము, వాళ్ళకు అవసరమైన సమయంలో మీరు వాళ్ళని ఆదుకోవటము రెండు పరస్పరం సంభవిస్తాయి. మంచి మార్పులకి, అవకాశాలకి కారణమవుతాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలి. కాస్తంత కుటుంబంతో గడపాలి. రిలాక్సేషన్ అనేది అవసరము. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అని రకరకాల ఆలోచనలతో ఒక మంచి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను, డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు. దైవ చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ కుంభరాశి వారు, అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిన్న చిన్న చికాకులు ఏవైతే ఏర్పడుతున్నాయో అవి క్రమేణా తొలగిపోతాయి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఈ వారం స్త్రీలకు, పిల్లలకు సంబంధించినటువంటి అలవాట్లు, వాళ్ళ యొక్క ప్రవర్తన పట్ల కాస్తంత ఆందోళన, భయభ్రాంతులకు గురయ్యే విధంగా పరిస్థితులు మారిపోవచ్చు. వాళ్ళకున్నటువంటి ఏవో పెద్ద పెద్దవేం కాదు, ఉన్నటువంటి చిరుతిండ్ల అలవాట్లే వాళ్ళ ఆరోగ్యానికి హానికరం అని మీరు బెంగ పెట్టుకొని కాస్తంత ఇబ్బంది పడడము, వాళ్ళని కాస్తంత గట్టిగా మందలించడము ఈ రకమైనటువంటి వాతావరణానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఏ విషయమైనా కూడా చాలా సున్నితంగా శ్రద్ధ తీసుకొని టైం కేటాయించి చెప్పండి. మనమే కొన్నిటికి చాలా ఆకర్షితులం అవుతాము. మనల్ని మనం కట్టుదిట్టం చేసుకోలేని పరిస్థితుల్లో మనకే రకరకాల వింత విచిత్రమైనటువంటి ఆహారపు అలవాట్లు, ఈ పరిస్థితులు అనేవి ఉన్నాయి. చిన్నపిల్లలు, వాళ్ళకి చెప్పవలసింది ఏముందండి, ఏవో చూస్తారు, పదే పదే అవే కంటికి కనిపిస్తుంటే ఖచ్చితంగా తినాలి అన్న ఆకర్షణ, ఆలోచన వాళ్ళకి రావటము ఈ రకమైనటువంటి మార్పులకు కారణం అవుతుంది. తప్పు మన వైపు లేదు, పిల్లల వైపు లేదు, సమాజం ఆ విధంగా ఉంది అంత మాత్రమే. దానికి పిల్లల్ని దండించడము, గట్టిగా మనం మాట్లాడటం సమంజసం కాదు. వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి. క్రమేణా పిల్లల్లో ఆహారపు అలవాట్ల మార్పులని తీసుకురాగలుగుతారు. ప్రత్యేకంగా తల్లికి పిల్లలకి సంబంధం చెడిపోకుండా, అంటే మా అమ్మ నన్ను ఎప్పుడు తిడుతుంది, నాన్నెప్పుడు మందలిస్తారు, ఎప్పుడు వద్దనే చెప్తారు, ఎంకరేజ్ చేయరు, ఈ అభిప్రాయం ఇంప్రెషన్ తీసుకురానివ్వద్దు. ఏ విషయమైనా కూడా వాళ్ళకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రకారంగా నిర్ణయం తీసుకోండి. కుటుంబ సంతోషాన్ని మాత్రం కోల్పోవద్దు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి. కొన్ని విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవి కేవలం మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి అని ఆ మాత్రం వదిలేయండి. ఎక్కువగా ఆలోచించి బాధపడి తీవ్రమైనటువంటి నిర్ణయాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వవద్దు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి, కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేసేవారికి, ఆయా ప్రొఫెషన్స్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ టీవీ, మీడియా, ఈ యొక్క సోషల్ మీడియాలో ఉండే వారికి ప్రజాదరణ, ఆకర్షణ మరింతగా పెరుగుతుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త స్ట్రాటజీస్ ఫాలో అయ్యి వ్యాపారాన్ని గట్టెక్కించుకోగలుగుతారు. బయట ఎంత హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ మనకు ఆదాయం రాకపోవచ్చు. అసలు జరుగుతుందో జరగదో, ఈ యొక్క వ్యాపారం అర్ధాంతరంగా ఆపేయాలేమో అన్న పరిస్థితుల్లో నుంచి
చాలా చాకచక్యంగా ఆలోచించి కొన్ని రకాలైనటువంటి కొత్త నిర్ణయాలను పద్ధతులను ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. దీనికి సమయం అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకేమైనా ఆలోచనలు ఉన్నా కూడా ఇంకో మారు ఆలోచించకుండా ఖచ్చితంగా వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేయండి. మంచి మార్పులకి కారణమవుతుంది. స్పోర్ట్స్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదో ఏలినట్సే నడుస్తోంది, ఆరోగ్యం బాగుండదంటారు, ఎదుగుదల ఉండకపోవచ్చు అంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయాము, మాకు ప్రోగ్రెషన్ కనిపించలేదంటున్నారు, మనం ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాము, టోర్నమెంట్స్ ఉన్నాయి, మరి మా పరిస్థితి ఏంటి దేవుడా అనే ఆలోచనలు ఏం అవసరం లేదు. మనం నిస్వార్థంగా మన పని మీద మనం 100% కేటాయించి రెస్పాన్సిబుల్ గా మన పని మనం చేయగలిగితే రావాల్సినటువంటి ఆదరణ, రావాల్సినటువంటి మెడల్స్, గుర్తింపు వాటి వెనకాలే వస్తాయి. ముందర ఎవరికైనా ఆకర్షణీయంగా ఉండే అంశాలు మాత్రం ఏవి ఏలినాటి శనిలో రావు. బాగా కష్టపడి 100కి 150% కష్టపడ్డ తర్వాత మాత్రమే మీరు ఫలితాలు చూడటం అనేది జరుగుతుంది. ఎవరికో యోగించలేదు, ఎవరికో పనులు కాలేదంటే వాళ్ళు కరెక్ట్ గా పని చెయ్యలేదు, ఏడుస్తూనో లేకపోతే అయిష్టతతోనో ఏదో రోదనతో యజమాన్ని తిట్టుకుంటూనో నాకు ఇంత కష్టం వచ్చిందన్నటువంటి ఈ రకమైనటువంటి వెనకాల మాటలతో ముందడుగు వేస్తుంటారు. అందుకనే వాళ్ళకి పురోగతి కనిపించలేదు. అంత మాత్రమే. వచ్చే ఫలితాల గురించి, దాని వెనకాల వచ్చే పేరు గురించి అవన్నీ పక్కన పెట్టండి. మన మనసు దాని మీద ఉందా లేదా, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ స్ట్రీమ్ లో ఎక్కడ మీరున్నా కూడా మీరు చెయ్యాల్సిందంతా 100కి 150% మీరు చెయ్యండి. రిజల్ట్స్ వాటి వెనకాల ఖచ్చితంగా వస్తాయి. కాస్తంత ఆలస్యం అవుతుంది, అంత మాత్రమే. ఈ లోపల మనకి ఇబ్బంది వచ్చింది ఏమీ ఉండదు. ఈ మీనరాశి వారు, అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. స్త్రీలకు నూతన పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, వ్యాపార పురోగతి సాధించగలుగుతారు. కొన్ని కార్యక్రమాలకు సంబంధించి విలువైన వస్తువులు, ఆభరణాలను ఇంట్లో వాళ్లకు కొనే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మునుపెన్నడూ లేనటువంటి విధంగా మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. రాబోయే పరిస్థితుల్లో 1-2 నెలల్లో మంచి మార్పులు ఏర్పడతాయి. కొన్ని తీవ్రమైనటువంటి సంఘటనలు ఏర్పడినప్పటికీ అందులో నుంచి కూడా మంచి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి అమ్మా. లావా పొంగి పొరలాలి. వాల్కనో ఎరప్షన్ జరిగితేనే కొన్ని సంవత్సరాల తర్వాత వజ్రాలు బయటపడతాయి. లేకపోతే వజ్రం ఎక్కడి నుంచి దొరుకుతుంది? దొరకదు కదా. అంత విస్ఫోటనం చెందాలి, అంత నిప్పు రగలాలి, అంత తీవ్రమైనటువంటి హీట్ కండిషన్స్ లోనే వజ్రం అనేది బయటకు వస్తుంది, బయటపడుతుంది. వజ్రానికి ఉన్న విలువ వేరే ఇతర వాటికి లేదు కదా. మన పరిస్థితి అంతే. ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ తద్వారా ఆ తర్వాత వచ్చే ఫలితాలు కూడా అంతకు మించి మంచిగా ఉంటాయి. ఏ విషయంలో అయినా, వ్యవహారంలో అయినా మానసిక ఒత్తిడికి మాత్రం లోబడవద్దు. రాబోయే ఉగాదికి పంచగ్రహ కూటమి, 6 గ్రహాల కూటమి ఏర్పడబోతోంది. కాబట్టి మీనరాశి వారికి మాత్రం హ్యూజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మీ మాట తీరు పొందిక విషయంలో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఇతరితర విషయాలన్నీ కూడా వాటంతట అవే సర్దుకుంటాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.